తెలంగాణలో ఓవైపు ఎండలు మరోవైపు ఈదురుగాలులు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉత్తర దక్షిణ ద్రోణుల ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన పడే ఛాన్స్ ఉందంటున్నారు వాతావరణ విభాగం అధికారులు. డిఫరెంట్ వెదర్లో ప్రజలు రైతులు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు మించి నమోదవుతున్నాయి. ఆదిలాబాద్లో అయితే ఏకంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాతావరణ శాఖ అధికారులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ఏలేందర్ వివరాలు అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు ఎండలు, మరొక వైపు చల్లటి గాలులతో వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందనేది భిన్న వాతావరణ పరిస్థితులు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నాయి. దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వాతావరణ అధికారిని శ్రావణి మేడం మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం, ప్రస్తుతం ఎండల గురించి మాట్లాడుకుంటే ఎండాకాలం బాగా వచ్చేసినట్టే అనుకోవచ్చు. నిన్న మొన్న బాగా అయితే ఒక్క పోసేసింది. అసలు ఇప్పుడు ఎట్లా ఉంది వాతావరణ పరిస్థితి? రానున్న 2-3 డేస్లో ఎండల పరిస్థితి ఎట్లా ఉంది? ప్రస్తుతానికి గత 24 గంటల్లో చూసుకుంటే రాష్ట్రం మొత్తం మీదుగా దాదాపుగా 39 నుంచి 40 డిగ్రీల మేర నమోదవుతున్నాయి. అత్యధికంగా మనకి ఆదిలాబాద్ జిల్లాలో 44 డిగ్రీలు కూడా నమోదవడం అయితే జరిగింది. ఆదిలాబాద్, అదేవిధంగా నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, మెదక్ ఈ పరిసర ప్రాంతాల్లో 41 నుంచి 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. అలాగే రాష్ట్రం మొత్తం మీదుగా కూడా 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. మనకి దక్షిణాన కొద్దిగా 1-2 చోట్ల 39 నుంచి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపుగా మనం పూర్తి వేసవి కాలంలో అడుగుపెట్టినట్లుగా చెప్పవచ్చు. మనకి ఈ ఏప్రిల్ మరియు మే నెలలో కూడా 41 నుంచి 45 డిగ్రీల మేర కూడా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా కొత్త వాతావరణం డిఫరెంట్గా కనిపిస్తుంది. కొన్ని జిల్లాల్లో అయితే కొంత ఎదురుగాలు కూడా పెడుతున్నాయి, కొంచెం చల్లటి గాలులు వీస్తున్నాయి అని చెప్పేసి అంటే వర్షం పడే అవకాశం సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. సో వర్షం పడే ప్రభావం ఎట్లా ఉంటే ఏ కారణంగా ఆ వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి? మనకి చూసుకున్నట్లయితే ఈ వేసవి కాలంలో ముఖ్యంగా ఉత్తర దక్షిణ మనకి ద్రోణులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. పగటిపూట మనకి ఎండవేడిమి దాదాపుగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ మనకి సాయంత్రం నుంచి ద్రోణుల యొక్క ప్రభావం వల్ల అక్కడక్కడ ఈదురుగాలులు వీస్తూ ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా 3.1 నుంచి 5.8లో ఒక ఉపరితల అంటే యాంటీ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఉండడం, అలాగే మనకి ఉత్తర దక్షిణంగా కూడా ఒక ద్రోణి కూడా కొనసాగుతూ ఉండడం వల్ల ద్రోణి యొక్క ప్రభావం దీంతో పాటుగా కొన్ని జిల్లాలకి అక్కడక్కడ ఈదురుగాలులతో పాటుగా వడగళ్ల వాన కూడా కురిసే అవకాశం అయితే ఉంది ఈ రోజు చూసుకున్నట్లయితే. మొత్తంగా డిఫరెంట్ వెదర్ అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఒక 1-2 డేస్ ఇలాంటి వాతావరణమే కంటిన్యూ అవుతుంది. సో ఈ రోజు అయితే ప్రస్తుతానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ ఉన్నప్పటికీ కూడా తర్వాత కొంత వాతావరణంలో మార్పు సంభవించి ఎదురుగాలులతో కూడినటువంటి చిన్నపాటి వర్షాలు కూడా హైదరాబాద్లో కురిసే అవకాశం ఉంది. వివిధ జిల్లాల్లో మోస్తారు నుంచి వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. కాబట్టి సో ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, దాని తగ్గట్టుగా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పనులను షెడ్యూల్ చేసుకుంటే బాగుంటుంది అనేది వాతావరణ శాఖ అధికారులు సలహా ఇస్తారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో ఎలిందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.